ఈ నా కొడుకులే చించుంటారు. నైట్ మనం పోయేటప్పుడు వీళ్ళేగా ఉంది. రాజగడలు చనిపోయిన రోజు రాత్రంతా ఉండేది మీ ఇంటికాడే కదా, అయితే మీరే చంపారు. దానికి దీనికి సంబంధం ఏంది? మాకు దీనికి ఏం సంబంధం అయితే? అయినా శ్రీను అన్న మా వైపు వచ్చాడనే భయంతో ఇవన్నీ చేసుంటారు. సీను అన్నకి మేం బలం, ఆయన మాకు కాదు. జనాల్లో తిరుగుతున్నారు కదా, గెలవలేని డౌట్తో సింపతి కోసం మీ బ్యానర్లు మీరే చింపుకొని మా మీద వస్తున్నారా? ఎవడికి కావాలరా సింపతి? మీలాంటి దిక్కులేని వాళ్ళకి కావాలేమో సింపతి. దిక్కులేని వాళ్ళు అయితే మా దిక్కు ఎందుకు చూస్తున్నారు? ఆయన దిక్కున్నాడు ఎవడో దిక్కులేనుడు ఎవడో 4 రోజులు అంతా మీకే తెలుస్తుంది. ముందు బ్యానర్ చించింది మీరని ఒప్పుకోండి. మేము తర్వాత మాట్లాడదాం. మేము బ్యానర్లు చింపలేనప్పుడు మేము ఎందుకు ఒప్పుకోవాలి? వీళ్ళు ఇట్లా మాట్లాడితే వినర్రా. పద వాళ్ళ బ్యానర్లు చింపుదాం. బ్యానర్ మీద చెయ్యి పడితే పడిన చెయ్యి తెగి నేల మీద పడుతుంది. చలో పోలీసులు ఏం జరిగింది? కొడుకులు బ్యానర్ చింపి మేము కాదంటున్నారు సార్. మేము కాదన్నప్పుడు కాదని అంటాం కదా. పోలీసులు అయినా 2 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ బ్యానర్ చిరిగింది కాబట్టి మీరే కట్టియాలి. బ్యానర్లు చెరిగాయి కాబట్టి ఎంత అయిన డబ్బులు అంత ఇచ్చేస్తాం, అంతేగాని బ్యానర్లు మేము ముట్టుకోం. ఎంత అయిందిరా చెప్పండి, పదరా.